ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అందరికీ ప్రభు పేరిట ఈ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ యొక్క దినమున దేవుడు మనకిచ్చినటువంటి ఒక నూతనమైనటువంటి వాగ్దానం, అది కీర్తనల గ్రంథము 39వ అధ్యాయము 1వ లేఖనం. నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూసుకుందురు. ఈ దినమున దావీదు గారి యొక్క మాటలు, దేవుడు పలికించినటువంటి మాటలను మనం వింటున్నాం. మన నాలుక నిరంతరము పాపం చేస్తూనే ఉంటుంది. మరి మన నాలుక చేస్తున్నటువంటి ఈ పాపములకు మనమే అర్హులం. ఎందుకంటే ఖచ్చితంగా అందుకు ప్రాయశ్చిత్తము మనం అనుభవించాల్సిన అవసరం ఉంటుంది. కనుకనే మన హృదయ ఆలోచనలను బట్టి, తలంపులను బట్టి మన నాలుక అనేక విధములుగా మరి పాపం చేస్తూ ఉంది. కనుకనే మన యొక్క మార్గములను కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలి అని దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. నాలుక చేస్తున్నటువంటి పాపములకు మనం తలయొగ్గక హృదయ ఆలోచనలను మార్చుకొని మన యొక్క జీవన మార్గములన్నిటిని కూడా ప్రతిదినము జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉందని దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఆ రీతిగా ఏ దినమైనా మన తలంపులను మార్చుకుంటున్నామా? మన తలంపులకు దేవుని యొక్క తలంపులను మరి ఏ దినమైనా ఆలోచించుచున్నామా అంటే అది మనకు ఏ మాత్రం కూడా ఆ ఆలోచన కూడా మనకు రావడం లేదు. కనుకనే దేవుడు స్పష్టంగానే అందరికీ కూడా తెలియజేస్తున్నాడు. మన యొక్క నాలుకను మనం అదుపులో ఉంచుకొని దేవుని యొక్క తలంపులతో అనుదినము అనునిత్యము కూడా ఉదయమున ఆయన యొక్క జ్ఞానముతో మన మార్గములను జాగ్రత్త చేసుకుంటూ నడుచుకోవాల్సిన అవసరం ఉందని దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఈ యొక్క మార్గములలో మనం జాగ్రత్తగా నడవాలి అంటే ఈ దినము నుండైనా సరే మనం మన ఆలోచనలను, మన తలంపులను దేవునికి ఇష్టానుసారంగా జీవించే భాగ్యము మనకు దయచేయమని దేవుని యొక్క ప్రార్థనలో ఏకీభవించాల్సిన అవసరం కూడా ఉంది. కనుక అందరూ తలలు వంచినట్లయితే, కళ్ళు మూసుకున్నట్లయితే మరి ప్రభు యొక్క ప్రార్థనలో అందరూ ఏకీభవించి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడా, పరిపూర్ణ కృపా సత్య సంపూర్ణ నా తండ్రి, మీ పాదములకు వందనములు. ప్రభా, ఈ దినమున మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానమును మా జీవితంలో మీరే నెరవేర్చి ఇదిగైనా మా యొక్క మార్గములంతటిలో కూడా మేము జాగ్రత్తగా నడుచుకునే కృపా సహాయమును మాకును మా అందరికీ దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో ఇదిగోనైనా నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకొని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి.